ప్రతిభకు అంధత్వం అడ్డు కాదని నిరూపిస్తూ దేశం గర్వించే విధంగా టీ20 క్రికెట్ ప్రపంచ కప్ సాధించిన దీపిక ఎందరికో స్ఫూర్తి అని ఏపీబీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చెప్పారు. అందులో టీ20 క్రికెట్ లో భారత జట్టును ప్రపంచ విజేతగా నిలిపిన కెప్టెన్ దీపికను శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిరలో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సాధించాలి అన్న పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్ని అయినా చేర్చుకోవచ్చని దీపిక నిరూపించారని మంత్రి సవిత కొనియాడారు. ఎవరు ఎంత హేళనలు చేసినా పట్టించుకోకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అకుంఠిత దీక్షిత దేశ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుందని ప్రశంసించారు. కష్టపడితే ఉన్నత శిఖరాలకు ఎదగడానికి పేదరికం అడ్డు కాదని దీపిక నిరూపించుకున్నారు. దృష్టిలోపం ఉండేది. దీపికని విమర్శించిన వాళ్ళకి దృష్టిలోపం తప్ప దీపిక కాదని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. దీపిక అనుకోకుండా ప్రమాదంలో ఒక కంటి చూపు పోయింది. కానీ దీపికలో తన పైన నమ్మకం దీపికకు పోలేదు. వారి తండ్రి తల్లిదండ్రులు పెంపకం పైన నమ్మకం పోలేదు. తనకు ఇంకా నమ్మకం, నేను సక్సెస్ కాగలను, ప్రపంచ కప్పు నేను కొట్టగలను. ఆ అమ్మాయి స్కిల్ని ఈరోజు మన ముందు ఒక బ్లైండ్ అసోసియేషన్ చైర్పర్సన్ మహంతీష్ గారికి, వారి డైరెక్టర్లకు, మా ప్రభుత్వం తరఫున, మా సత్యసాయి జిల్లా తరఫున, మా మడకసిర నియోజకవర్గం తరఫున కూడా సార్ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. నిజంగానే మన సత్యసాయి జిల్లా పోరాటానికి ఒక స్ఫూర్తి. మొన్నటి రోజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ కావచ్చు, మళ్ళీ ప్రపంచ స్థాయిలో ఈరోజు మన అందరికీ ఈరోజు గర్వకారణంగా నిలిచిన దీపిక కావచ్చు. కాబట్టి ఇలాంటి ఆణిముత్యాలు మీలో కూడా చాలా మంది ఉన్నారు. కానీ మీరు అందులో ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే ప్రోత్సహించడానికి మేమంతా ముందుంటామని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కలలని నిజం చేసుకోవడానికి మనం కష్టపడాలి. డ్రీమ్స్ ప్లస్ హార్డ్ వర్క్ ప్లస్ డెడికేషన్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. వరల్డ్ కప్ గెలిచాము. మరి మళ్ళీ ఈరోజు బ్లైండ్ వరల్డ్ కప్ క్యాప్టెన్ గా, అంటే లీడర్షిప్ క్వాలిటీలు ఇక్కడే ఉన్నాయి. తను చేయగలదు, చేసి చూపించింది. కాబట్టి మీ అందరికీ ఈరోజు రాజు ఇలాంటి ప్రోగ్రాం ఎందుకు పెట్టారు? మేము ఇంటికి పిలుసో, మరి వాళ్ళ ఇంట్లోనో, మళ్ళీ కలెక్టరేట్కి పిలుసో మేము సన్మానం చేయగలం. అది కాదు, మీకు స్ఫూర్తిగా నిలబడాలి. ఒక బడుగు బడిన వర్గాల బిడ్డ, నిరుపేద బిడ్డ ఈరోజు వరల్డ్ కప్ సాధించింది. స్పోర్ట్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు, కళలకు ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మనం అన్ని రంగాల్లోనూ సక్సెస్ కావాలి. మీకు ఏది ఇష్టమైతే దాని మీద మీరు దృష్టి పెట్టండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. లక్ష్యం చేరాలంటే సంకల్పం ముందు పేదరికం, దివ్యాంగత్వం వంటివి ఏవి అడ్డు రావాలని, కష్టపడితే సాధించలేనిది ఏమీ ఉండదని దీపిక నిరూపించిందని మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. మారుమూల గ్రామానికి చెందిన దీపిక ప్రపంచ పోటీల్లో ఇండియన్ టీంను లీడ్ చేయడం గొప్ప విషయమన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆమె ప్రతిభకు ప్రోత్సాహం అందజేసిందన్నారు. తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. దీపిక అనే 3 అక్షరాలు మడకసిర నియోజకవర్గం నుంచి భారతదేశ ఎల్లలు దాటి ప్రపంచం మొత్తం వినిపిస్తోంది. పేదరికం అంటున్నాలే, అంగవైకల్యం అంటున్నాలే. చిన్నప్పటి నుంచి ఏ అంగవైకల్యాన్ని చూసి అవమానపరిచి నా సోదరి దీపికను ఆశీర్వదించడానికి, స్వాగతించడానికి మడకసిర నియోజకవర్గంలో ఉన్న ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీకు స్ఫూర్తి కలగాలని, మీకు చైతన్యం కలగాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అనేక అవకాశాలున్నాయి మీరందరూ చదువుకోవడానికి, అనేక అవకాశాలున్నాయి మీరు జీవితంలో సాధించడానికి. అయినా సరే అన్నీ ఉన్నా
కొంతమంది విద్యార్థులు చదువులో వెనకబడుతూ ఉంటారు. మీ అందరికీ ఆత్మస్థైర్యం ఈరోజు దీపిక మన మట్టిలో పుట్టిన మాణిక్యమని ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ ప్రశంసించారు. ప్రతి విద్యార్థి దీపికను స్ఫూర్తిగా తీసుకుని రాణించాలన్నారు. అందులో క్రికెట్ పోటీల్లో ప్రపంచ విజేతగా ఇండియా నిలవడం గొప్ప విషయమన్నారు. కృషి ఉంటే ఏదైనా సాధిస్తామనడానికి దీపిక నిదర్శనమన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఇలాంటి వాళ్లు ఎదగాలని సాయి కుమార్ ఆకాంక్షించారు. ఆ రోజు కౌర్ ఆనందాన్ని, ఇండియన్ టీం ఆనందాన్ని చూస్తుంటే మనం గెలిచినంత ఫీల్ అయ్యాం. అలాగే ఫర్ ద ఫస్ట్ టైం T20 ఉమెన్స్ బ్లైండ్ వరల్డ్ కప్ అన్నది ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ టైమే ఈరోజు దీపికా క్యాప్టెన్సీలో మన గెలవడం నిజంగా ఆ గురువుకి, దీపికాకి, ఆ టీంకి మనం అందరం ఒక్కసారి జోహార్, వందే మాతరం. తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, గురువుని గౌరవించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. మనం సాధించలేనిది ఏమీ లేదు, అన్నీ సాధించగలం అని దీపిక ప్రూవ్ చేసింది. నాకు ఇప్పుడే తెలిసింది, చిన్న గోరు తన కంటిని రప్చర్ చేస్తే అక్కడి నుంచి తను నిజంగా ఈరోజు పోరాడి ఈరోజు ఈ లెవెల్కి వచ్చిందంటే నిజంగా నేను ఎప్పుడు అంటుంటాను, కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం పోయిందని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడు కూడా మోసం చేశాడని, ప్రేమించిన పిల్ల ఒకటి వెళ్ళిపోయిందని, దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి పడుతుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముంచు తలదించుకునేలా చేయగల సత్తా నీది.